ఆడు పాలమల్లిగాడు, వానికి చదువు రాదు, ఏమి రాదు, ఎడ్డి నా కొడుకు, వాడు ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు. ఓసారి మా యొక్క ఇది కేసీఆర్ దేవుడు అంటాడు, ఓసారి వేస్ట్ గాడు అంటాడు. వాడు ఏం మాట్లాడతాడో వానికి తెలియదు. 3వ తరగతి 5వ తరగతి చదివిండో లేదో అంగూటి చాప్ గాడు, చెత్త నా కొడుకు. వాడి కేసీఆర్ గాడు 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయకపోతే ఈ బాడకాలకు నొప్పి కాదు. ఇవాళ 87,000 కోట్లు యొక్క ఏది కాళేశ్వరం మీద, మళ్ళీ అది రిపేర్ చేసినాక కూడా మనం వాడుకోవడానికి అది పనికిరాదు. 13,000 కోట్లు దాని ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ అండ్ ఈ యొక్క మిత్తి అసలు కలిపి అట్లా ఎన్నేళ్ళు కట్టాలరా? కట్టినా కానీ అది మనకు యూజ్ అయ్యేటట్లేదు. గట్లా దోసుకున్నాడు. గ్రావిటీ ద్వారా వచ్చేది మొత్తం అట్లా గ్రావిటీ ద్వారా వచ్చేదాన్ని ఎందుకురా ఎత్తాలి? కిందికి పోయినాక ఎందుకు ఎత్తాలరా? అది గ్రావిటీ ద్వారా దానంతరం వాడుకుంటూ వస్తుంటే దోసుకోవడానికి కథలు. 10,000 కోట్లలో అయ్యేది లక్షల కోట్లు చేస్తాడు. ఆల్రెడీ పైపులు వేసినాక అవి చెల్లయ్య అని చెప్పి ఇట్లా చేస్తాడు. దోసుకున్న సరిపోదని అది మేడిగడ్డ మంచి గులిందా లేదని చూడడానికి పోయినా ఎవరా కేటీఆర్ వచ్చిన కొడుక? అరే పాలమల్లిగా మేము కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో 4 నెరవేరుస్తున్నాడు కదరా. పేదోడికి సాయం చేస్తారు, బలిసినోడికి ఎందుకు చేస్తారా? నీ లెక్క రైతు బంధు ఏది రోడ్లకి లేకపోతే 500 ఎకరాలు ఉన్న ఆసాంలకి ఎందుకు ఇస్తారా? పేదోడికే సాయం చేస్తారు. మిగతా వాళ్ళందరికీ అది కూడా పర్మనెంట్ ఉండకూడదు. అంగవైకల్యం కలవారికి లేదా మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మానసిక వైకల్యం కానీ లేకపోతే అంగవైకల్యం ఉన్న వాళ్ళకే సాయం చేస్తారు. మిగతా వాళ్ళందరికీ కాలేజీలు మంచుకున్న వాళ్ళకి పని చూపెట్టాలి. అంటే రోజు పేదవాళ్ళ సంఖ్య తగ్గాలి, ఆ బెనిఫిట్స్ పొందే వాళ్ళ సంఖ్య తగ్గాలి. ఎస్, టెంపరీగా ఆ పేదవాళ్ళకి సాయం చేస్తారు, కానీ పేదవాళ్ళు ఉండకూడదు. అంటే వాళ్ళకి పని చూపెట్టాలి. అది కరెక్ట్ మెకానిజం. అందరి దగ్గర పైసలు ఆడితేనే మనము ప్రభుత్వానికి 4 వస్తువులు కొనుక్కుంటాం, సుఖంగా బతుకుతాము. అట్లనే ప్రభుత్వానికి ట్యాక్సులు కడతాం. అప్పుడే ప్రభుత్వాలు ఏమైనా అభివృద్ధి చేయగలిగితే ఫ్రాన్స్ లెక్క, అమెరికా లెక్క, జర్మనీ లెక్క ఏమైనా మంచిగా ఇది చేయగలుగుతుంది. అట్లా లేకుండా వాళ్ళు ప్రజలకు కట్టిన ట్యాక్సులు తీసుకుపోయి ఓన్లీ ఈ పంచి పెడితే అది అభివృద్ధి జరగదు. అర్థమైందా? కాబట్టి డెఫినెట్లీ పేదవాళ్ళకి టెంపరీగా సాయం చేస్తాం. అందుకే అవి అన్ని లెక్కలు చేసి ఎవరు పేదవాళ్ళు ఏంటిదన్న సర్వేలు చేసుకొని ఆ విధంగా చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు మీరు ఎవరిని అడగండి, ఒక మహిళను అడగండి. ఆమె ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టినాక ఆమెకు నెలకు 500 నుంచి 1000 రూపాయలు మిగులుతలేవా అడగండి. వాళ్ళకి మెంటల్ టెన్షన్ లేదు. ఏడికి కావాలంటే ఆడికి పోతున్నారు, ఈ యొక్క గుళ్ళకి పోతున్నారు. టీచర్లు అట్లాంటి వాళ్ళు రోజు బస్సులు ఎక్కి పోతున్నారు, విద్యార్థులు పోతున్నారు. వాళ్ళకి 500 నుంచి 1000 రూపాయలు నెలకు చాలా మంది మహిళలకు మిగులుతున్నాయి. వాళ్ళకి మెంటల్ టెన్షన్ లేదు. మొగన్ని అడగాలి, కొడుకుని అడగాలి, బిడ్డను అడగాలి అనే టెన్షన్ లేదు. మహిళకు పూర్తి స్వాతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు స్వాతంత్రం వచ్చింది. మహిళకి పెద్దపీట ఇస్తున్నాం అన్ని రంగాల్లో. ఎందుకంటే 50% మహిళలు ఉన్నప్పుడు డెఫినెట్లీ మహిళకి అన్ని రంగాల్లో, పోలీస్ శాఖలో కూడా 50%, అన్ని విభాగాల్లో 50% మహిళలు ఉండేటట్టు చూసుకోవాలి. రాను ఆ విధంగా కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. 40% అక్కడ ఏది యూపీలో మహిళకి ఇచ్చింది టికెట్లు. అర్థమైందా? సో ఆ విధంగా ఈ మోడీ గారు మహిళా బిల్ అన్నాడు, పాస్ చేసిన అన్నాడు, మరి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఏమాపుతుంది వానికి? జనాభా లెక్కలు చేయొచ్చు కదా. ఏమాపుతుంది వానికి? జుమ్లా పార్టీ, జూటా పార్టీ, పొద్దుగాల లేస్తే చరిత్ర మీద గతంలో అయిన దాని గురించి తప్పుడు ప్రచారం తప్ప ఇప్పుడు కదరా, ఇప్పుడు నీకు ట్యాక్సులు కట్టుకుంటా నువ్వేం చేస్తావో చేయాల్సిన పొజిషన్లో ఉండి, నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉండి ఎంతసేపు చరిత్ర ఎందుకు ఆ బురద, ఎందుకు అవసరం ఏముంది? అది చరిత్ర చదివితే ఏమొస్తుంది? అంటే వాని ఉద్దేశం ఏంది? కాంగ్రెస్ చెడ్డది అంటే ఆడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నేను ఎంత దుర్మార్గం చేసినా నాకే ఓటేస్తారు, నేను ఇట్లనే ఎల్లకాలం దోసుకోవచ్చు అని ఈ ఆర్యబాపన్ లంబడి కొడుకులకి ఏది వాని కుట్రా. అట్లా చెల్లదురా అయ్యా, అట్లా ఎల్లకాలం మోసం చేయలేవు. ఒకసారి రాహుల్ గాంధీ పప్పు అంటావు, వాడు పబ్లిక్ లో వచ్చి పొద్దుగాల తిరిగినాక నువ్వు పప్పు అంటే వాడు నమ్ముతారా? నమ్మడు. 10 ఏళ్ళ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ మోడీ గారిని పప్పు అంటారు. రమ్మని చూద్దాం దమ్ముంటే. స్క్రిప్టెడ్ లేకుండా రాసి ఇచ్చింది చూసుకుంటా చదవకుండా డైరెక్ట్ నా కొడుకు అడుగుతాడు, 10 ఏళ్ళ కొడుకు అడుగుతాడు, చెప్పమని దమ్ముంటే సమాధానం. చిన్న పోరగాడు అడిగితే కూడా సమాధానం చెప్పలేడు మోడీ గారు. అది వాని బతుకు.